నంద్యాల జిల్లా బనగానపల్లిలో దారుణం జరిగింది. అల్లరి చేస్తున్నాడనే నెపంతో ఓ 11 ఏళ్ల బాలుడిని ఇనప గొలుసులతో బంధించారు. ఈద్ నగర్కు చెందిన ఓ బాలుడిని మదర్సాలో చదివిస్తున్నారు. అయితే బాలుడు కుదురుగా ఉండటం లేదంటూ మదర్సా నిర్వాహకులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. బాలుడిని ఇనప గొలుసులతో కట్టేశారు. తోటి విద్యార్థులు స్థానికులకు విషయాన్ని తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మదర్సా నిర్వాహకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చిన్నారుల విషయంలో కఠినంగా వ్యవహరించడం తగదని తెలిపారు. రైట్, ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. నంద్యాల జిల్లా బనగానపల్లి అయితే దారుణం జరిగింది. చిన్నారులపై క్రమశిక్షణ పేరుతో అయితే ఇలాంటి అమానుష చర్యలు తీసుకోవటం న్యాయమేనా అసలు? ఈ ఉదాంతం అంతా కూడా జిల్లా వాసులను కలిసివేస్తుంది. ఏదైతే అభన్ శుభ్రం తెలియని విద్యార్థి అల్లరి చేస్తున్నాడనే నెపంతో కాళ్లకు ఇనుప గొలుసులతో కట్టేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆ వీడియోలు చూసినటువంటి వాళ్ళంతా కూడా హృదయాన్ని కలిసివేస్తుందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఆ విద్యార్థిని సంబంధించినటువంటి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మందలించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్నటి రోజున ఏదైతే ఆ విద్యార్థి 11 సంవత్సరాల వయసున్నటువంటి షేక్ హుసేన్ అనే విద్యార్థి మదరసాలో చదువుకుంటున్న సమయంలో అతను అల్లరి ఎక్కువగా చేస్తున్నాడు. తరచూ ఇంటికి వెళ్తున్నాడు అనే క్రమంతో అక్కడ ఉన్నటువంటి మదరసా పాఠశాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి కాళ్లకు ఇనుప గొలుసులతో కట్టేసి ఒక చెక్క ముద్దకు కట్టేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అది చూసినటువంటి కొంతమంది విద్యార్థులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించినటువంటి పోలీసులు ఆ విద్యార్థిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఆ కట్లన్నీ కూడా విడిపించి అతని తల్లిదండ్రులను పిలిచి మందలించినటువంటి పరిస్థితులు కొంది. అయితే నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి షేక్ బాను రషీద్ దంపతుల కుమారుడు చివరి కుమారుడు దాదాపు 11 సంవత్సరాల వయసు ఉంటుంది. అయితే ఎవరైతే బాను రషీద్ దంపతులు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా మనస్పర్ధలు రావడంతో విడివిడిగా జీవిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ షేక్ బాను తన పిల్లల భవిష్యత్తు పాడవుతుందనే నేపథ్యంతో ఆ విద్యార్థి చదువు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతోనే ఆ విద్యార్థికి మంచి విద్యాబుద్ధులు రావాలనే ఆశతో మదరసాలో చేర్పించినటువంటి పరిస్థితి. ఆ బాను కూలి నాలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తా ఉన్న నేపథ్యంలో ఈ హుసేన్ ఎవరైతే ఉన్నారో చివరి కుమారుడు షేక్ హుసేన్ అల్లరిగా తిరుగుతుండేవాడు, జులాయిగా తిరుగుతుండేవాడు. పాఠశాలకు వెళ్ళమంటే వెళ్లకుండా అల్లరి చేస్తూ రోడ్లంపడి వీధులంపడి తిరుగుతున్న నేపథ్యంలోనే మదరసాలో చేర్పించినట్టుగా పోలీసులకు తెలిపింది షేక్ బాను విద్యార్థి తల్లి. ఈ నేపథ్యంలోనే అలా ఆ అల్లరి తగ్గకపోగా తోటి విద్యార్థుల్లో కూడా తరచుగా గొడవకు దిగుతున్నాడనే ఒక ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి మదరసాలో ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు ఆ విద్యార్థి కాళ్ళకి చేతులకు కూడా ఇనుప గొలుసులతో కట్టేసి మరి పాఠశాలలో ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఆ రకంగా కట్టేసినా కూడా ఆ విద్యార్థి ఆ గొలుసులతోనే కాళ్ళకు కట్టేసినటువంటి చెక్క ముద్దతోనే బయటికి వెళ్ళిన నేపథ్యంలోనే ఎవరైతే స్థానికులు ఉంటారో అటుగా వెళ్ళే స్థానికులు విద్యార్థి పడుతున్నటువంటి అవస్థలను చూసి అతను పడుతున్న అవస్థలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇది గమనించినటువంటి కొంతమంది స్థానికులు ఏకంగా పోలీస్ స్టేషన్ కు ఆ విద్యార్థిని తీసుకెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఆ విద్యార్థికి సంబంధించినటువంటి బంధువులను తల్లిదండ్రులను పిలిచి మందలించారు. అదే రకంగానే ఈ గొలుసులతో కట్టేసినటువంటి ఈ మదరసా పాఠశాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా స్టేషన్ కి పిలిపించి మందలించారు. విద్యార్థి ఎంత అల్లరి చేస్తే మాత్రం ఈ రకంగా బాలలను హింసించడం చట్టరీత్యా నేరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతే తమపై కేసులు బనాయిస్తామని చెప్పి కూడా వాళ్ళను మందలించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ క్రమంలోనే పాఠశాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేషన్ కి పిలిపించిన క్రమంలోనే పాఠశాల
నిర్వాహకులు కూడా ఆ విద్యార్థి ఎక్కువగా అల్లరి చేస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి షబ్బాను ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పినందుకే తాము ఈ రకంగా ప్రవర్తించామని చెప్పి కూడా వాళ్ళు పోలీసులకు సంజాయిషి ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది పవన్. మురళి, మరి ఇలాంటి ఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రధానంగా పిల్లలు అన్నాక అల్లరి చేయడం సహజం. పిల్లలు అన్నాక ఆ వయసులో స్కూల్ కి వెళ్ళకపోవడం, మారం చేయడం లేదా ఆటలు ఆడడం ఇలాంటివి చేస్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాళ్లకు ఎంత బెదిరిస్తే అంత ఇంకా అల్లరి చేస్తారే తప్ప వాళ్ళు సరైన దారిలో నడవరు అనేది ఒకవైపు కొంతమంది చెప్తున్నటువంటి వాదన. మరోవైపు ఏంటంటే విద్యార్థులు ఆ రకంగా అల్లరి చేస్తే వాళ్ళని ప్రేమతో దగ్గర తీసి కాస్త నచ్చజెప్పాలి. పరిస్థితులు ఎలా ఉంటాయి, కుటుంబంలో తల్లిదండ్రులు ఏ రకంగా కష్టపడుతున్నారు, ఆ రకంగా వాళ్ళకి చెప్పి మరి పాఠశాలకు పంపించాలి. వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి తల్లిదండ్రులు విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కూడా విద్యార్థులు పిల్లలతో పాటు ఇంట్లో ఉండి వాళ్ళకి సరైన క్రమంలో సరైన అలవాట్లు నేర్పించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ రకంగా చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో, ఈ విద్యార్థిని హింసించినటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇప్పటికే ఇలా విద్యార్థులను కానీ బాలలు కానీ ఎవరైనా హింసిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే కొన్ని సెక్షన్లు కూడా అమల్లో ఉన్నాయి. ఈ రకమైనటువంటి పిల్లల్ని ఎవరైనా హింసిస్తే అటు తల్లిదండ్రులను కూడా జైల్లో వేసేటటువంటి కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా ఇప్పుడు చట్టాలు ఉన్నా కూడా ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా అదే స్థాయిలో విద్యార్థిని ఏ రకంగా అయితే వాళ్ళు హింస పెట్టారో అదే స్థాయిలో వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అటు పాఠశాల నిర్వాహకులను కూడా మందలించినట్లుగా తెలుస్తా ఉంది పవన్. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.